అట్లాగండి అన్న వాటి నుంచి వచ్చేది తప్పకుండా వెనకాల చూడరా వాళ్ళ వెనకాల బ్యాటరీ ఎలా కార్యకర్తలందరూ కూడా ఈ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కర్తవ్యం దోళ ద్వారా అయ్యే చువ్వలేసి వాళ్ళు ఎవరో ఇటువైపు గుడివైపు కానీ ఇటువైపు కానీ వేయొద్దు దయచేసి. అలాగే ఎవరు కూడా నిల్చోవద్దండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా సీట్లు ఉన్నాయి, అందరూ కూడా తమ తమ సీట్లలో ఆసీనులవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పార్టీ శ్రేణులు కూటమి శ్రేణులు అందరూ కూడా క్రమశిక్షణతో వ్యవహరించి ఈ యొక్క సభా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మాన్యశ్రీ శాసనసభ్యులు సోదరులు ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా తమ తమ కృతజ్ఞతల ద్వారా మన శాసనసభ్యుల వారికి స్వాగతం తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా
వెనకాల ఎవ్వరూ నిలబడద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సీట్లో కూర్చొని ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేదిక దగ్గర ఉన్న నాయకులకు మనం చేస్తా ఉన్నాం. అలాగే బొమ్మన రవికుమార్ అనే వారిది యాక్సిస్ బ్యాంక్ కార్డు ఎవరిదో పడిపోయిందండి. ఇది నా దగ్గరే ఉందో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. దయచేసి వేదిక దగ్గర ఉన్న నాయకులు కూడా వెళ్ళి మీ సీట్లో కూర్చోవలసిందిగా కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా జనసేన నాయకులకి నేను మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు కూర్చోవడమే కాదు, ప్రతి ఒక్కరికి సీటు ఉండేలా కూడా మీరు తీసుకోండి. దయచేసి క్లియర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ దయచేసి నిశ్శబ్దం పాటించండి. వెనకాల చైర్స్ ఉండవు, 10 చైర్స్ ఎవరు తీసుకోండి. గౌరవ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్కడికి దయచేసి పార్టీ శ్రేణులందరూ కూడా దయచేసి స్టేజ్ దగ్గర క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్ దగ్గర మీడియా తప్ప ఎవరు ఉండొద్దు. దయచేసి ప్లీజ్ క్లియర్ చేయండి ప్లీజ్. మనం ఎంత గొప్పగా కాదు, ఎంత క్రమశిక్షణగా పార్టీ చేసుకున్నాం దాని మీదే ఈ సభ విజయవంతం ఆధారపడి ఉంటుంది. ఇది మన గౌరవ శాసనసభ్యుల పట్ల, మన యొక్క కూటమి ప్రభుత్వం పట్ల మర్యాదగా భావించి అందరూ కూడా దయచేసి సభా వేదిక వద్ద క్లియర్ చేయాల్సిందిగా కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎవరో ఉండదు, దయచేసి పైన కూడా ఉండదండి సార్. దయచేసి సీట్స్ ఉన్న కింద తీసుకోండి సార్ ప్లీజ్. కార్యక్రమం స్టార్ట్ చేసేయండి. సౌండ్
అందరూ కూడా కరతాళ ద్వారా మీ యొక్క చిన్నారులను ఆశీర్వదించాల్సిందిగా అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. తర్వాత సభ్యులందరూ కూడా కళాకారులు చప్పట్లని వాటిని ఇష్టపడతారు కాబట్టి దయచేసి వారు భగవంతుడి సన్నిధానంలో చేస్తున్న ఈ యొక్క ప్రదర్శన మీ యొక్క ఆశీర్వచనాలని మీ కరతాళ ధ్వనుల ద్వారా చాలా గట్టిగా సూపర్ 6 ఎంత సూపర్ హిట్ అయిందో అంత గట్టిగా అనబడాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ డాన్స్ దగ్గర క్లీన్ చేయండి ప్లీజ్. అభినందన సభలో ఇంత చక్కటి అవకాశాన్ని శ్రీ ఉమానృత్య నికేతన్ చిన్నారులకు దక్కడం భాగ్యంగా పంచుకుంటూ భగవంతుడు మీకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన పెద్దల్ని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది శ్రీ ఉమానృత్య నికేతన్ రాజమహేంద్రవరం. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఎవరైతే నృత్య ప్రదర్శన చేసి ఉన్నారో ఆ చిన్నారులకి మన గౌరవ శాసనసభ్యులు వారి చేతి మీదుగా సర్టిఫికేట్ మెమెంటో అందజేయడం జరుగుతూ ఉంది. మన శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఒకసారి వేదికను అలంకరించాల్సిందిగా మీ అందరి కలతా ధ్వనుల మధ్యన గ్రాండ్ అప్లాస్. వెల్కమ్ సార్. అలాగే టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మధ్య రాంబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జనసేన పార్టీ
సిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ వై శ్రీనివాస్ గారిని కూడా వారి భాగస్వామిని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ ఈ కార్యక్రమం ఆ మెమోంటోస్ అవి ఒకసారి పట్టండి సార్. చాలా అత్యద్భుతమైన ప్రదర్శన ఇవాళ కూటమి ప్రభుత్వంలో మీరు చాలా అత్యద్భుతమైన ప్రదర్శన ఇవాళ ప్రదర్శించారు. ఇవాళ కూటమి ఏ రకంగా దూసుకెళ్లిపోతా ఉందో మీ ప్రదర్శన కూడా అత్యద్భుతంగా చక్కగా చాలా చక్కగా చేశారు. మీకు బంగారమైన భవిష్యత్తును ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తారని తెలియజేసుకుంటూ ఒక్కొక్కరిగా తీసుకోండి తల్లి. అందరూ కూడా వారి వారి కర్తవ్యాలను తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాం. కళాకారులకు ఊపిరి, వారికి ప్రోత్సాహం మనం ఇచ్చే చప్పట్లో మన యొక్క ప్రోత్సాహమే. కాబట్టి చిన్నారులను సనాతన ధర్మ పరిరక్షకులుగా, రేపు మన సంస్కృతి సాంప్రదాయాలకి వారసులుగా వారందరినీ కూడా ఆదరించడం, వారందరినీ కూడా అభినందించడం అనేది కూడా మన ధర్మం. ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన శాసనసభ్యులైనటువంటి శ్రీనివాస్ గారు ఈ విషయాల్లో చాలా ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరంలోనే కళా సంస్కృతి రాజధాని అయిన మన రాజమహేంద్రవరానికి వన్నె తెచ్చే విధంగా గత సంవత్సరంన్నరగా వారి పాలన, అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాజమహేంద్రవరంలో వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, పార్కుల అభివృద్ధి కానీ, రోడ్లు, డ్రైనేజీలు వంటి అత్యద్భుతమైన అధునాత్మక మౌలిక సదుపాయాల కల్పన కానీ ఇవాళ చాలా నియోజకవర్గాలకి ఆదర్శప్రాయంగా ఇస్తా వస్తా ఉన్నారు. వారికి ఆ ఉమారామలింగేశ్వర స్వామి వారి సకల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఉంటూ ఇంత అద్భుతమైన ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్నారుల గురువు గారు అయినటువంటి మాతృశ్రీ వారిని కూడా చిన్న చిరు సత్కారంతో అభినందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఎమ్మెల్యే గారితో ప్లీజ్. Okay, thank you. God bless you. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు మనతో జాయిన్ అవుతా ఉంటారు. ఈలోగా ఒక్కసారి ఆ మ్యూజిక్ ఆఫ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒక 10 నిమిషాలు మన పార్టీ కార్యకర్త అయినటువంటి హుస్సేన్ గారు ఒక 10 నిమిషాలు మన యొక్క కూటమి నాయకులు, ఈ ప్రభుత్వం దీని మీద ఒక 10 నిమిషాలు మిమిక్రీ ద్వారా మనం అలరిస్తారు. ఈలోగా మేము స్టేజ్ మీద నాయకులు పైన కూర్చోవడం కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. కాబట్టి ఎవరు అన్యదా భావించవద్దు. మీకు ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఒక్కసారి మీరు ఎలక్ట్ అయ్యి కొంచెం సహకారం అందించి స్టేజ్ మీద కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఇక్కడ హృదయపూర్వకంగా ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అన్న ఆదిరెడ్డి వసు గారికి, మన అలాగే
వై శ్రీనివాస్ గారికి, మొత్తం కూటమి ప్రభుత్వం అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆడపడుచులు ఉత్సాహం ఉల్లాసం ఎక్కడా తగ్గట్లేదు. అదే మాదిరి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు ఎక్కడా తగ్గట్లేదు. అదే మాదిరి వీరు ఉంటే ఈసారి ఎక్కడ మొదలు పెట్టము, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాం. రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలోనే కళాకారులు పుట్టారు. మీ అందరికీ తెలుసు కోనేశ్వరంలో ఈశ్వరంగారావు గారు, అదే మాదిరి రాజబాబు గారు, చాలా నటులు పుట్టారు. అందులో కూడా నేను ఒక్కవాడిని. కానీ ఈ రోజు మీ అందరిని చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ఇలా ఉంటుంది. అండ్ ఇదే టైంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వస్తే మా తెలుగింటి ఆడపడుచులకు, అలాగే విచ్చేసిన మా కూటమి ప్రభుత్వ అధికారులకు, అలాగే మా సోదరులు శ్రీ ఆదిరెడ్డి గారి అబ్బాయి వాసు గారికి, అంటే నాన్నగారికి చాలా ఇష్టం ముద్దు బిడ్డ. మరి విచ్చేసిన మా తెలుగింటి ఆడపడుచులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ఇలా ఇది అదే సినిమాల్లోకి వెళ్తుంటే గాలు దిబ్బరద్ది పొద్దు రంగులు మార్చిన పండి గారు కూతురు కూర్చోబట్టి కపాలం పగులుతుంది. చెప్పండి వాడికి స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ఒకనే వస్తా, చెంబత పట్టకుండా చంపేస్తా. ఏంటండి ఇది సీరియల్ చూస్తున్నట్టు? ఇక్కడ కొడితే అమరావతికి పడాలి అది. అండ్ ఇదే కార్యక్రమంలోకి అన్నయ్య కొనవేల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వాస్తవానికి రోజున ఆడపడుచుల్ని, మా ఆడబిడ్డల్ని, అందులో మా సోదరుల్ని శ్రీనివాస్ గారి గురించి చెప్పగలదు, అంటే ఆదిరెడ్డి వాసు గారి గురించి, అన్న గురించి అయితే చెప్పగలదు. కానీ ఎంత అభిమానంగా ఆప్యాయతతో వచ్చిన మీ అందరికీ కూడా మా కూటమి తరఫున, మా జనసేన తరఫున సరస్సు వచ్చి నమస్కరిస్తూ జోహార్. ఇలా ఉంటుంది. ఇదే కార్యక్రమం. ఏమండి వాళ్ళందరూ వస్తాయి కాదు కదా, వేరే వాళ్ళు కావాలని మనసులో ఉందా? ఉంది. నిజంగా ఇలాగే కూటమి ప్రభుత్వం ఉంటే, నిజంగా చెప్పాలంటే మొన్నటిగా ఉన్నా మా సోదరులు అన్నారు, మీ కాడ తిక్కడ పోయిండు, మా కాడ ముక్కడు పోయిండు. ఇలాగే ఇదే ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉండాలి. మీ అందరి వెనకాల బాబు గారు హస్తం ఉండాలి. బాబు గారు మళ్ళీ మళ్ళీ రావాలి. ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఆయన అంటే ఈయన సార్ ఏంటి సార్ అంటే ఏం లేదా 11 కదంటే ఒకటే నిజం చెప్పాలంటే ఇవి అందరినీ చూస్తుంటే మింగలేను, కక్కలేను, ఏం చేయాలో దోచట్లేదు, ఆలోచిస్తుంటా, టీవీల్లో పడుకుంటున్నా, సినిమా చూస్తుంటే రామ్ గోపాల్ గారు గుర్తుకొస్తున్నారు. అలా అయిపోయింది నా పరిస్థితి. ఈ రోజున ఒకవైపు బాబు గారు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఆయనకు తోడు మా పవన్ కళ్యాణ్ మామూలుగా కాదుగా రోజుతో ఏడ కొడతారని తెలియట్లేదట. ఉంటానట 29లో కూడా కూటమి రావాలని కోరుకుంటున్నారక్క. బంగారు ఎలా 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 అండ్ నా తెలుగుంటి ఆడపడుచులకు విచ్చేసిన నా తెలుగింటి తమ్ముళ్లకు అందరికి కూడా ఇదే మా శుభాభినందనం, పాదాభి వందనం. ఏమున్నది ఏమున్న గర్వ కారణం, పొగడరా తెలుగు చేతని, పొగడరా తెలుగు దేశాన్ని. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై ఆదిరెడ్డి, జై కొనదల పవన్. థ్యాంక్ యూ. అదర్లెస్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మాటలు ఏమైనా తప్పండి ఏమనుకోకండి, ఇది హాస్యపూరానికి తప్ప. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ టు అన్నయ్య అండ్ జనసేన అన్నయ్య గారు వై శ్రీనివాస్ గారికి. అండ్ అలాగే అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ టు వన్స్ అగైన్ అమ్మా రావు గోపాలరావు గారా. వాస్తవానికి తల్లి నా ఆడబిడ్డవి నన్ను చూస్తుంటే నా జన సైనికులను థ్యాంక్ యూ అమ్మా. టైం లేదు కదా. థ్యాంక్ యూ సోదరా.
మీరందరూ కూడా సోదరుడు హుస్సేన్కి తమ తమ కరతాళ ద్వారా కూడా ఈ యొక్క సంతోషాన్ని థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ముఖ్య కార్యక్రమంలోకి ముందుగా గౌరవనీయులు మాన్యశ్రీ రాజమండ్రి నగర శాసనసభ్యులైనటువంటి యువనేత యంగ్ అండ్ డైనమిక్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మనందరి కర్తవ్యంలో మధ్యన కూడా వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. వెల్కమ్ సార్. అలాగే వారితో పాటుగా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఇవాళ శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానానికి పాలకవర్గ చైర్మన్ గాను అలాగే పాలక మండలి సభ్యులుగాను ఎవరైతే ఇవాళ ఎన్నుకోబడ్డారో వారిని ముందుగా చైర్మన్ అయినటువంటి శ్రీ దాసరి గురునాథ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్కరిగా రండమ్మా ప్లీజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. అలాగే తెలుగు సోదరీమణులు ప్లస్ సోదరులు వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వైస్ చైర్మన్ ఏవిఎన్ఎస్ రామచంద్ర గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయినటువంటి వారందరినీ కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. పేరు పేరున క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. అన్యదా భావించవద్దు. కుటుంబం పెద్ద అయింది, సమయం తక్కువ వల్ల పేరు పేరున పిల్లలేకపోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మన భారతీయ జనతా పార్టీ నుండి సోదరిమణి శ్రీ రేలంగి శ్రీదేవి గారిని వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ది చాంపరేట కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయినటువంటి రూపి శేఖర్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ దయచేసి గారు మేడం గారు మిమ్మల్ని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్యదా భావించొద్దండి. ఇటీవల మన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి శ్రీ గన్నికృష్ణ గారికి వారికి కూడా సాదర స్వాగతం సుస్వాగతం. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా ఎవరైనా మర్చిపోతే మీరు అన్యదా భావించొద్దు. ఎవరైతే క్లస్టర్స్ తాలూకా పర్సన్స్ కానీ ఇటీవల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో నియమించబడ్డ చైర్మన్స్ వారిని కూడా సాధారణంగా వేదిక దయచేసి ఇది మన కుటుంబం, మీకు మీరే సర్దుకోవాలి. ఎందుకంటే మనకంతా మనమే సర్దుకోవాలి. ఎందుకంటే కుటుంబం మన 5వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి గిరిజా గారిని కూడా వేదిక మీదకి రావాలి. డయాస్
మనమే అడ్జస్ట్ అయి కూర్చోవాలి. ఒకవేళ పొరపాటున ఎవరినైనా పిలవకపోయినా అన్యదా భావించవద్దు. ముఖ్యంగా లాస్ట్ నగర జనసేన పార్టీ నగర అధ్యక్షులైనటువంటి వాయి శ్రీనివాస్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా పెద్దలు శ్రీ దొండపాటి సత్యంబాబు గారిని వారి యొక్క సందేశాన్ని కోరుతా ఉన్నాం. పరమేశ్వరుడు అనుగ్రహంతో ఓపెనింగ్ సెరమనీ నాకు తగిలింది. ధన్యవాదాలు. ఇక్కడికి చాలా మంచి కార్యక్రమానికి పరమేశ్వరుని ఆశీస్సులతో శివకేశవులైన ముద్దుబిడ్డ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. అలాగే పెద్దలు శ్రీ గన్ని కృష్ణ గారు అప్పుడే చైర్మన్ గారికి సాలేస్తున్నారు. అందరికీ తదితర డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకించి పాలక మండలి చైర్మన్ మా తమ్ముడు దాసరి గురునాథం గారికి, వారి బృందం, డైరెక్టర్లు, మహిళా మండలందరికీ కూడా గట్టిగా 10 మంది కూడా ఉండరు. అదే వేరే కార్యక్రమం ఒక సినిమా యాక్టర్ వస్తే వేలాది మంది వస్తారు. కానీ వాళ్ళ పరమేశ్వరుడి గుడికి ప్రమాణ స్వీకారం చేసిన వారిని అభినందించడానికి ఇంత అద్భుతంగా మంచి నాట్య కళను కూడా చూపించారు. అలాగే పెద్దలందరూ కూడా చాలా చక్కగా కూర్చోవడం జరిగింది. మీరందరికీ కూడా ఆ ఈశ్వరుడు ఆశీస్సులతో బాగుండాలని, మొన్న వరకు 15 నెలల కిందట వరకు శ్రీరాముడు తల తీసేసిన వాళ్ళని చూసాం, దొంగలించిన వాళ్ళు చూసాం. రథాలు నరసింహస్వామి అంటే మహాభయంకరమైన కోపోద్రిక్తుడైన స్వామి, ఆయన రథాలనే తగలబెట్టిన వాళ్ళని చూసాం. 5 సంవత్సరాలు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని చాలా అప్రతిష్ట పాలు చేసి పూజారుల్ని స్తంభానికి కట్టేసి గుళ్ళోనే పాలకవర్గంలో వాళ్ళు హంటర్తో కొట్టి బెల్ట్తో కొట్టిన పరిస్థితులు కూడా 5 సంవత్సరాలు చూసాం. 15 నెలల నుంచి నిజంగా కూటమి ప్రభుత్వం అనేది చాలా అద్భుతం. చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తాను, మీకు ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం కూర్చోండి. అలాగే మీ నిజంగా కూటమి యూనిటీ, టీం వర్క్ ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఒక ఇల్లు కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక స్కూల్ కానీ, ఏదైనా కూడా ఒక అసోసియేషన్ కానీ టీం వర్క్ అనేది చాలా ముఖ్యం. 15 నెలల నుంచి ఒక అద్భుతమైన టీం వర్క్ మన రాష్ట్రంలో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అదే టీం వర్క్ ని అద్భుతంగా రాజమండ్రిలో ఏ రకమైన ఇబ్బంది, మనస్తాపాలు లేకుండా మన ఎమ్మెల్యే గారు చేసుకుంటూ వస్తున్నారంటే వెరీ గ్రేట్. మిగతా నియోజకవర్గాల్లో ఇలా లేదు. ఖచ్చితంగా స్టేట్ కి కంప్లైంట్ చేయడం, ఎవరి పార్టీలకి వాళ్ళ కంప్లైంట్లు చేసుకోవడం, ధర్నాలు చేయడం, ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. కానీ రాజమండ్రిలో 15 నెలల నుంచి కూడా మన వై శ్రీనివాస్ గాని వారి అద్భుతంగా చేస్తున్నారు. ఇదంతా కూడా మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఇలాగే ఈ టీం వర్క్ మిగతా సంవత్సరం అంతా కూడా రాబోయే పరిపాలన కూడా ఖచ్చితంగా ఈ త్రికూటమి 100% 29 నుంచి కూడా ఇదే టీం ఉంటది ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ గన్ని కృష్ణ గారిని కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా పెద్ద కూటమి వైసీను నాయకత్వంలో ఇక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి చాలా ఐకమత్యంగా అన్ని కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ మీటింగ్ చూసిన అర్థమవుతుంది. చాలా మంది చాలా ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది. పైన వరుణ్ దేవుడు కూడా కరుణించాడు. ఎందుకంటే రోజు వర్షం పడుతుంది, రోజుని చాలా కరుణించాడు. ఈశ్వరుడు దయమూలంగా ఇక్కడ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. ముఖ్యంగా నేను
ఈ కార్యక్రమానికి ఈ చైర్మన్గా నియమితులైన గురునాథరావు గారు ఆయన పదవి నియమించిన వెంటనే నా దగ్గరికి రావడం అయినా ఆయన టీంతో చదివి నా దగ్గరికి వచ్చి ఇలాగ నాకు పదవి వచ్చిందని నేను చెప్పడం అనేది చాలా సంతోషం. ఆ కారణంగా నేను వచ్చాను. యాక్చువల్గా చాలా మందికి వచ్చింది కానీ వాళ్ళు ఎవరు కూడా కట్సీ లేదు చాలా మందికి. ఈయన కట్సీతో రావడం చాలా మందస్మితం అందరూ నవ్వుతూ ఉన్నాడు. మీకు అంతా కూడా జయం కలుగుతుంది మీకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు వేరే కార్యక్రమం నేను ముందే చెప్పాను వైసీని మూలంగానే వచ్చాను. ఇప్పుడు పిలిచిన వెంటనే నేనుగా దయచేసి నాకు సెలవు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. భారతీయ జనతా పార్టీ నుండి సోదరి శ్రీ రేలంగి శ్రీదేవి గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఉమారామలింగేశ్వర స్వామి పాలక మండలి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే కూటమి సభ్యులు, అలాగే ఇక్కడ మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక మీద ఉన్న మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ పాలక మండలి చైర్మన్ దాసరి గురునాథరావు అన్నయ్య గారు ఉన్నారో, నాకు మా అమ్మ నాన్నకి నాకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అంటే రక్త సంబంధికులు ఇద్దరు అన్నదమ్ములు. నాకు దేవుడిచ్చిన అన్నయ్యలు ఇద్దరు. వారు ఒకరు బొమ్మల దత్తు గారు, ఒకరు దాసరి గురునాథరావు గారు. అప్పారావు గారు కూడా మా అల్లుడి గారు అప్పుడే వేసేస్తున్నారు. అయితే నేను యూనివర్సల్ సిస్టర్ని. నాకంటే యూనివర్సల్ అందరూ అన్నయ్యలు, మా హస్బెండ్ తప్పించి. అయితే అన్నయ్య గురించి, దాసరి గురునాథరావు అన్నయ్య గారి గురించి, నేను 47వ వార్డులో పోటీ చేసినప్పుడు, 2014 పోటీ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. 2 సార్లు పోటీ చేసాం. 3వసారి కూడా పోటీ చేస్తాం. ఎన్న ఇబ్బంది అయితే అమ్మాయి ఏమైపోతుందో అని ఈరోజు మా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు ఎవరైతే ఉన్నారో, అన్నయ్య గారితో, గురునాథ్ అన్నయ్య గారితో, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చెప్పండి ఆ అమ్మాయికి ఏమన్నైతే మళ్ళీ ఇబ్బంది పడుతుంది, ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయింది, 3వసారి పోనీ తను ఇండిపెండెంట్ గా వేసి తర్వాత జాయిన్ అవ్వమండి అంటే, అన్నయ్య నా దగ్గరకు వచ్చి, అమ్మ ఒక్కసారి ఆలోచించి పెద్దలు మాట్లాడుతున్నారు కదా, లేదనే ఈసారి నేను ఏదో ఒకటి తేల్చుకోవాలి అని అనగానే, నాకంటే ఎక్కువ ఆయన ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ప్రతి ఇంటికి వార్డులో 47వ వార్డులో ప్రతి ఇంటికి నాకంటే ముందు ఆయన అడుగుంది. ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి, అమ్మాయి మంచి అమ్మాయి, అమ్మాయికి మీరు నెగ్గించాలి అని ఆయన చేసిన, ఆ రోజు నాకు చేసినటువంటి ఏదైతే నా గెలుపుకి కారణము 50% గురునాథ్ అన్నయ్య. అది నాకు నిజంగా దేవుడిచ్చిన అన్నయ్య. నేను ఎన్నో జన్మలు రుణపడి ఉంటాను అన్నయ్యకి. మరి అప్పటి నుంచి కూడా నాకు అన్నయ్య ఎలా పరిచయం అంటే, చిరంజీవి గారి ఫ్యాన్స్ సెక్రటరీ. మా ఏరియాలో ఎవరికి చిరంజీవి సినిమా వచ్చిన టికెట్లు కావాలంటే గురునాథ్ అన్న ఇంటి దగ్గర లైన్. ఆ విధంగా నాకు చిరంజీవి ఫ్యాన్స్ గా అన్నయ్య బాగా చిన్నప్పటి నుంచి నాకు పరిచయం. అంతేకాదు నా కుటుంబ విషయంలో ఏ ఇబ్బంది అయినా కూడా అన్నయ్య నేనున్నానమ్మా అనేవారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఏదైతే పరమేశ్వరుడు యొక్క దేవాలయం ఉన్నటువంటి ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గా ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడికి ఎవరైతే పాలక మండలి డైరెక్టర్స్ గా ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మన ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య భూమిక అయిన జనసేన పార్టీ మా సోదరి స్టేట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి గంటా స్వరూప గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజున సోదరులు శ్రీ దాసరి గురునాథం గారు మరియు ఆయన పాలక మండలి సభ్యులు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కూటమి అభిమానులకు, కూటమి నాయకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆదిరెడ్డి వాసు గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇందాక సోదరులు చెప్పినట్లుగా ఏ నియోజకవర్గంలో అయినా సరే కొంచెం బయటికి కనపడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ మన ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మాత్రం వాసు గారు కావచ్చు, అలాగే రాజమండ్రి జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఒక్క త్రాటి మీదకి వచ్చి ఎక్కడ ఎటువంటి అరమరికలు లేకపోకుండా చాలా చక్కగా కలిసి వెళ్ళిపోతా ఉన్నారు. దానికి ముఖ్య కారణం మాత్రం మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారే అని చెప్పేసి మనం చాలా ఘనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఉమారామలింగేశ్వర స్వామి గుడిని జనసేన పార్టీకి కేటాయించడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం అండి. అది కూటమి ఐక్యతకు చాలా మంచి పరిణామం. దాన్ని మన పార్టీకి కేటాయించినందుకు సభాముఖంగా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి అతిథులు మన శెట్టివలస కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారికి, అలాగే తెలుగుదేశం అధ్యక్షులు మధ్య రాంబాబు గారికి, అలాగే రాజమండ్రి సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాస్ గారికి, అలాగే బీజేపీ నుంచి రేలంగి శ్రీదేవి గారికి, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి ప్రియా సౌజన్య గారికి, అలాగే వేదిక మీద అలంకరించినటువంటి నాయకులందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం సాధించిందంటే రెండు అంశాలు. ఒకటి, వైశ్రీని గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం అన్నది ఒకటో అంశం అయితే, రెండు, ఈ గుడి చైర్మన్ గా దాసరి గురునాథం గారు నాన్ కాంట్రవర్షియల్ మనిషి, అందరినీ కూడా సోదర భావంతో అందరితో తల్లా నాలుగులా కలిసిపోయేటువంటి వ్యక్తిగా దాసరి గురునాథం గారి కోసం కూడా తరలిరావడం అనేది రెండో అంశం. ఖచ్చితంగా దాసరి గురునాథం గారు మీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి ప్రతిష్ట మరింత పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి పరమేశ్వరుని యొక్క అండ మనందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత మరో సోదరి ద్వారా పార్వతీ సుందరి వారిని కూడా, మేడం గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతాం. అక్కడే ఉండండి అమ్మా, వస్తున్నాను. మీరు అక్కడే మాట్లాడండి. ఈరోజు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం నూతనంగా ఏర్పాటు చేయబడిన పాలకవర్గ సభ్యులందరికీ, అలాగే రాజమండ్రి శాసనసభ్యులు మా డైనమిక్ హీరో అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, మరియు వేదికను అలంకరించిన కూటమి సభ్యులందరికీ, వేదిక ముందు ఆశీలైనటువంటి సోదరులకి సోదరులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఎవరితోనూ కూడా గొడవ పడకుండా అందరితో కలిసిమెలిసి ఉండే సోదరుడు గురునాథ్కి చైర్మన్గా ఇవ్వడం ఆయన చేసిన అదృష్టమో అయితే గుడి చేసుకున్న అదృష్టమో మాకు తెలియదు. ఈ రకంగానైనా సరే గుడి ఒక దారిలోకి తీసుకొని రావాలని, ఎందువల్లంటే గుడికి వచ్చిన భక్తులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒక సమస్య వచ్చినాక సమస్యను దేవుడి గారు చెప్పుకోవడానికి వస్తారు, అది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా
దేవుడి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకొని మళ్ళీ మనస్ఫూర్తిగా తిరిగి వెళ్ళేటట్టు చేయవలసిందిగా, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాము. మరొక డైరెక్టర్ అనేటువంటి ఇక్కడ గుడి విషయాలన్నీ కూడా మా సాధన బొమ్మర గౌరీ గారికి తెలుసు. మీరందరూ కలిసి గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని, ఎందుకంటే ఇప్పటికి కొద్దిగా జనం తగ్గారు. ఈసారి మన రాజమండ్రిలో ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం గుడి మూడోది. ఫస్ట్ ఉమారామలింగ మార్కండేయ స్వామి గుడి, రెండవది కోట్లింగాల స్వామి గుడి, మూడోది మన ఉమారామలింగేశ్వర స్వామి గుడి. ఎందుకంటే రాజమండ్రిలో ప్రముఖ గుడిల్లో ఈ గుడి పేరు తగ్గ గుడి. ఈ గుడిని మీరందరూ కలిసి భక్తులకి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుకుంటూ, ప్రతి పాలకవర్గ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సోదరుడు వైశ్రీని గారికి, ఎందుకంటే గుడి విషయం వైశ్రీని గారు కూడా తెలుసు. వైశ్రీని గారు కూడా ఇందులో కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ, ఈ గుడికి వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మా థ్యాంక్ యూ. ఒక్క 5 నిమిషాలు ఆగండి తల్లి. 5 నిమిషాల్లో మీరందరూ కూడా స్వయంగా మీరందరూ వచ్చి ఒక్కొక్కరు పేరు చెప్తారు, కానీ అందరూ కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాట్లాడాలి కాబట్టి. అలాగే తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మధ్యరాంబాబు గారిని కూడా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి సభా నిర్వహణగా ఉన్న సత్యనారాయణ గారికి, అలాగే ఈరోజు ఉమారామలింగేశ్వర స్వామి నూతన పాలక మండలి చైర్మన్గా ఎన్నుకోబడ్డ గురునాథం గారికి, వారి పాలక మండలికి ఆ విశ్వేశ్వరుడు ఆ ఉమారామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వారందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువ కిషోరం యువ నాయకులు శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే శెట్టిపల్లి సాధికార సమితి చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారికి, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక ఇతర పెద్దలందరికీ అనిదా భావించొద్దు, టైం ఇప్పటికే అయింది కాబట్టి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కూటమి సభ్యులు, ఏదో వేదిక ముందున్న కూటమి సభ్యులు మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ 2 విషయాలు చెప్పగలుగుతున్నాం మీ అందరికీ. గతంలో ఇంచుమించుగా నేను 1998 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా పాలక మండలిని గౌరవించడం, కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇలాగా టెంపుల్స్ అన్నింటినీ కూడా కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే కష్టపడ్డ వాళ్ళకి, కూటమిలో కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఇంత మునిపెప్పుడు లేని విధంగా ఇవాళ ఈ సంవత్సరం రాజమండ్రి శాసనసభ్యులు మీ అందరికీ కూడా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ అన్ని పాలక మండలి 14 ఎండోమెంట్స్ కమిటీలకి పాలక మండలి ఇంచుమించుగా 140-150 మందిని అందరినీ గౌరవించుకోవడం జరిగింది. ఈ కెరియర్ అంతా కూడా మన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంతైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని విలువలు ఇచ్చి ఇద్దరు కలిసిమెలిసి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారో, ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వాన్ని మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కలుపుకుంటూ, అలాగే వైసీని గారు కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి అడుగుజాడల్లో ఆయన చేసిన కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాలు కాబట్టి వైసీని గారు అలాగే బీజేపీ కూడా కలిసిమెలిసి చేసుకోవడం అన్నది రాష్ట్రంలో రాజమండ్రి ప్రప్రథమంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీకు 2 విషయాలు ఎమ్మెల్యే గారి గురించి చెప్తే నేను ముగించుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 18 గంటలు కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి ఎలాగైతే పాటుపడుతున్నారో, ఇక్కడ రాజమండ్రిలో ఆయన నిద్రపోకుండా మా అందరినీ కూడా నిద్రపోనివ్వకుండా, కష్టించాలి కానీ కూటమిలో ఉన్నవాళ్ళు కానీ నిద్రపోనివ్వకుండా రాజమండ్రి అభివృద్ధికి ఆయన ఆర్నిషణ పాటుపడతా
42 వార్డుల్లో కూడా అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో లాగా ఏదో మూల డెవలప్మెంట్ కాకుండా గత గవర్నమెంట్లో లాగా ఏదో కమిషన్ వ్యవహారాలు చేయకుండా 42 వార్డులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఏం కావాలి, పారిశుద్ధ్యం కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ప్రజల అసౌకర్యాలు ఏం లేకుండా సౌకర్యవంతంగా ఉండడానికి ఆయన ఆర్గనైజేషన్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మన అందరం కూడా ఎపిసోడ్ చేస్తూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మీ అందరూ కూడా సపోర్ట్ గా ఉండి మన పిల్లల జీవితానికి, మన రాష్ట్ర అభివృద్ధికి, అలాగే రైతాంగానికి కూడా అందరికీ కూడా మేలు జరిగే విధంగా మన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్టెడ్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి విషయం వస్తే 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తూ ఏదైతే గతంలో 500 మంది మీకు ఓపీ ఉంటే వాళ్ళ 1500 మంది ఓపీ తీసుకొచ్చి, అలాగే పిల్లలకి సౌకర్యార్థం ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చిల్డ్రన్స్ కి సంబంధించిన ఒక సపరేట్ బిల్డింగ్ ఏర్పాటు చేసి వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీకు ఎవరికైనా పిల్లలకి చెవుడు కానీ, మూగ కానీ, లేకపోతే చిన్నప్పుడు పక్షవాతం వల్ల ఇబ్బంది పడింది కానీ ఉంటే ఇమీడియట్లీ అసెస్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేయించుకోగలరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అక్కడ బ్రహ్మాండమైన హాస్పిటల్ కింద తీర్చిదిద్దారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేము ముక్కు మూసుకునే పరిస్థితి గతంలో. ఇవాళ గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్ తోటి ఈక్వల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీర్చిదిద్దిన ఘనత కూడా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఈ విషయంలో తెలియజేసుకుంటూ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే గంట సరిపోదు, 2 గంటలు సరిపోదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. తర్వాత జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రొప్పి శేఖర్ గారిని కూడా, వైస్ చైర్మన్ అయినటువంటి రొప్పి శేఖర్ గారిని కూడా వారి సందేశాలు. పోలండి సార్, నెక్స్ట్ చైర్మన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జాంపేట శివాలయం, అందరూ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటారు కానీ మేము మా జాంపేట శివాలయం అంటాం. మా జాంపేట శివాలయానికి ప్రెసిడెంట్ ఎన్నికైన దాసరి గురునాథం గారికి, పాలకవర్గ సభ్యులందరికీ ప్రత్యేకంగా శుభాభినందనలండి. ఇంత మంచి నిర్ణయం తీసుకొని కూటమిలో అందరినీ కలుపుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మా యువ ఎమ్మెల్యే, డైనమిక్ యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నేను 2017-19 సంవత్సరాల మధ్య అన్నవరం దేవస్థానం డైరెక్టర్గా నేను చేసి ఉన్నానండి. గుడి అంటే బాధ్యత. గుడికి మనం సేవ చేయాలంటే భక్తులకే సేవ చేయాలి. అందుకని చెప్పి పాలకవర్గ సభ్యులందరూ కలిపి ఒక యూనిటీగా ఉండి ఏ పండగ వచ్చినా భక్తులకి ఇబ్బంది లేకుండా భక్తుల సౌకర్యార్థమే చేయండి సార్. ఏమనుకుంటారంటే మనం ఏదైనా కొంచెం అహంభావంగా ప్రవర్తిస్తే అక్కడ జస్ట్ 700 డేస్ ఉంటే వెళ్ళిపోతారు అనుకుంటారు ఎంప్లాయీస్. ఈవేళ కూడా నేను అన్నవరం ఫోన్ చేస్తే చాలా గౌరవంగా రెస్పాండ్ అవుతారు సార్. మనం ఒక్కసారి చేశాం, అయినా కూడా అంత గౌరవంగా మనకి పిలుస్తారు. ఆ విధంగానే పాలకవర్గ అందరితో కలుసుకొని వెళ్ళి భక్తులకి ఏ సౌకర్యం కావాలో చేసి జాంపేటలో ఇది పూర్వీకులు వ్యవస్థ స్థాపించారు కాబట్టి పెద్దలు కట్టిన ఫౌండర్స్ సలహాలు తీసుకుంటూ, ఇవాళ డైలీ వచ్చే భక్తులు సలహా తీసుకుంటూ మంచి గుడిగా తీర్చిదిద్దాలని ఆ సర్వేశ్వరుని మీకు తగిన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి శ్రీ అడ్డాల శివ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. జనసేన పార్టీ నుండి సోదరి రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ప్రియా సౌజన్య గారిని కూడా 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఏదికి ముందున్నట్టు
పెద్దలకి, ఏదుకు ముందు ఉన్నటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి మా దాసరి గురునాథం అన్నయ్యకి మనస్ఫూర్తిగా నీ తోబుట్టు కంగ్రాచులేషన్ చెప్తుందన్నయ్య. ఇలాంటి పదవులు మరెన్నో అవరోధిస్తూ నువ్వు ముందుకు సాగుతూ జనసేన పార్టీ కూడా మరింత గౌరవం పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తోటి గురునాథం అన్నయ్యతో పాటు ఉన్న తోటి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీరు కూడా గుడి ప్రతిష్టను కాపాడుకుంటూ మంచి పేరు తెస్తూ ఈ కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి తరఫున మంచి పేరుని ఎప్పుడు తీసుకొస్తూ రేపు మన వైపుకి ఎవరు వేలు చూపించినట్టుగా మీ పాలక మండలి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా వేదికపై అలంకరించినటువంటి మన సిటీ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు అనాలా, లేకపోతే అంతకు మించి యోధుడు అనాలా? ఎందుకు ఆ మాట అన్నానంటే వాసు గారు అంటే ఏదో మామూలుగా నాయకులతో పాటు పిలిచేసినట్టు అవుతుంది. నేను చూసినంత వరకు నా అనుభవంలో చాలా మంది ఎమ్మెల్యేలను చూస్తున్నాం, మన కూటమి ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య అంటే బుక్కుల్లో రాసుకుంటారు, తర్వాత నేను పూర్తి చేస్తాను అంటారు. కానీ ఎమ్మెల్యే గారికి స్వయంగా నేను అనుభవంతో చెప్తున్నాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది నా సమస్య అంటే వెంటనే ఫోన్ చేసి ఆ సమస్యని పూర్తిగా అక్కడే నిరోధించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి మన ఆదిరెడ్డి అప్పారావు గారు వారసుడైనటువంటి ఆదిరెడ్డి వాసు గారు. మనస్ఫూర్తిగా మీకు నేను తల వంచి నమస్కరించుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఎమ్మెల్యేగా మీకు ఇంత మంచి పేరు వచ్చిందంటే మీ వెనకాల మీ తండ్రి మీ వర్క్ మాత్రమే. మీ వర్క్ ఉంటే వచ్చే ఎలక్షన్ లో మీరే ఎమ్మెల్యే అవ్వాలని, మీ కింద మీ కుటుంబ ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వంలో మీతో మేము పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, జనసేనకు యోధుడు అన్నాడు. 2014 నుంచి మాకు నాయకులు ఎవరో తెలియదు, తెలియనప్పుడు వైసీను అంటే ఎవరు ఆయన అన్నాను. ఆయన పరిచయం చేసుకోవడానికి నా సోదరైనటువంటి గంటా స్వరూపాన్ని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు నా గురువు అన్నాను, ఈ రోజుకి నా గురువే, ఎప్పటికీ నా గురువే వైసీను గారు. జనసేన కార్యకర్తలకి అండగా దండగా కూటమి ప్రభుత్వంతో కలిసి మమ్మల్ని కూడా నలుపుతూ సాగుతూ జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడిగా సిటీ అధ్యక్షుడిగా సకలగా అందరినీ ఒకే దాటి మీద నడిపిస్తూ చూసుకుంటే మన వైసీను గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి బాధ్యత అప్పచెప్పి ఇంకా ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శివేశుడి సాక్షిగా. ఈ సాయంకాల సమయంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీరందరికీ దీవించి మంచి పాలక మండలిగా రావాలని, రాబోయే రోజుల్లో మంచిగా సాగాలని మీరు దీవించాలని. టైం ఎక్కువ లేదన్నారు కాబట్టి సింపుల్ గా ముగించేస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి పెద్దలకి, అలాగే జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. జై కూటమి ప్రభుత్వం, జై ఉమారామలింగేశ్వర స్వామి, నమ శివాయ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. సమయం కాలాతీతం అవుతుంది కాబట్టి వేదిక మీద ప్రతి ఒక్క వ్యక్తి వక్తే చాలా అద్భుతమైన నాయకులు, పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా కొంచెం సమయాభావం వల్ల మన ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందుగా మన ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపానికి కూటమి క్షమించాలి శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానానికి కూటమి ప్రభుత్వం చే నియమించబడినటువంటి చైర్మన్ అయినటువంటి దాసరి గురునాథ్ గారిని ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు చాలా క్లుప్తంగా కూడా ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరమణులకి, అలాగే ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి శాసనసభ్యులు, మన అందరి ఆదర్శమూర్తి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు నగరాధ్యక్షులు వై శ్రీనివాసరావు గారికి, అలాగే
తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చెబుతూ, ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ దేవస్థానానికి నన్ను చైర్మన్ గా నిర్ణయించిన, ముందుగా ప్రపోజ్ చేసిన జనసేన పార్టీ నాయకులకి, దాన్ని ఆమోదించి ఈరోజు చైర్మన్ గా నన్ను అనౌన్స్ చేసిన మన ఆదిరెడ్డి శ్రీనివాసరావుకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ, ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఈ గుడిలో దీని చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర గల ఈ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఇక్కడ ఎక్కువగా దేవంగులకి ఇది ఒక పుట్టినిల్లు లాంటిది ఈ దేవాలయం. వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవంగా ఈ దేవాలయాన్ని చూసుకుంటారు. అలాగే ఈ జాంపేట పరిసరాల్లో ఎంతో మంది చిన్నప్పటి నుంచి కూడా శివాలయంగా దీన్ని ఎంతో అపరూపంగా ఇచ్చేసుకుంటారు. అలాంటి దేవస్థానానికి నన్ను తీసుకొచ్చి చైర్మన్ చేసినందుకు వారందరికీ కూడా రుణపడి ఉంటాను. ఈ దేవస్థానం యొక్క మంచి చెడ్డలు ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని నేను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ దేవస్థానం ముందు మంచి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా కూటమిలో ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో వారందరూ కూడా గర్వంగా ఈ దేవస్థానం చూసేలా చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మీ యొక్క పాలక మండలి మీ అధ్యక్షతన ఈ దేవస్థాన అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తూ జనసేన పార్టీ నగరాధ్యక్షులు శ్రీ వై శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకి, ఎన్డీఐ కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమిలో ఉన్నటువంటి పార్టీల్ని ఏకతాటిపై నడిపిస్తూ రాజమహేంద్రవరం నియోజకవర్గ సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి సోదర సమానులు గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, ప్రత్యేకంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్తమంజలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు పూర్తయిన తర్వాత సుదీర్ఘమైన విరామం తర్వాత, అంటే తెలుగుదేశం పార్టీ ఇంత ముందు ఏర్పడినప్పటికీ కూడా 23 సంవత్సరాలు 24 సంవత్సరాల తర్వాత దేవస్థానాలకు పాలక మండలిని ఏర్పాటు చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. దాంట్లో భాగంగా ఎవరైతే తన గెలుపు కోసం పనిచేసి ఉన్నారో వారిని గుర్తించి తెలుగుదేశం పార్టీతో పాటు ముందుకు తీసుకువెళుతూ చైర్మన్ క్యాండిడేట్ నిర్ణయించే ముందు కూడా బ్యాక్ డోర్ వెరిఫికేషన్ అని చెప్పి మనకి కంప్యూటర్ ఈ లేటెస్ట్ ఉద్యోగాలు చేసేటప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఒక క్యాండిడేట్ నిర్ణయించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వారి మీద కేసులు ఉన్నాయా, వారికి ఏ రకమైనటువంటి ఇమేజ్ ఉంది, వారికి ఇవ్వడం వల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు ఉంటాయని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే క్యాండిడేట్లను నిర్ణయించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని రాజమహేంద్రవరం చేస్తున్నటువంటి వాసు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 16 నెలల్లో రాష్ట్రంలో ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ డబుల్ ఇంజిన్ సర్కారుని నడపడంలో ఈ రాష్ట్రానికి అత్యధికమైన ఫండ్స్ ఇస్తూ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన అధ్యక్షులు పార్టీ కానీ, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ, వారందరికీ కూడా ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆశించి జనసేన పార్టీకి 2 కార్పొరేషన్ 2 దేవస్థాన చైర్మన్ని ఇవ్వటమే కాకుండా
ఇక్కడ అందరికీ ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా తేజోమూర్తుల నరసింహమూర్తి గారిని నియమించడంలో కానీ, ప్రత్యేకించి మైనారిటీ కార్పొరేషన్ కింద షేక్ బాషా లిమ్రా గారిని నియమించడంలో ముఖ్య పాత్రని మన ఆదిరెడ్డి వాసు గారు తీసుకోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నా కూడా సముచితమైన గౌరవం జనసేన పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన గెలుపుకు సహకరించినటువంటి వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి వారికి కూడా ప్రాధాన్యం కల్పించాలనేటువంటి భాగంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని నచ్చజెప్పి మరి ఇచ్చినందుకు, ఇవ్వడానికి సహకరించినందుకు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మీతో పాటు జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లమని కోరుతూ ఉన్నాం. ఇక్కడ మన రాజమహేంద్రవరం ప్రజానీకానికి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, గెలిచిన తర్వాత ఈ 16 నెలల్లో ఎన్నో కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరంలో తనదైనటువంటి వరవడిని సృష్టించడమే కాకుండా ఎలా అంటే మన రాజమహేంద్రవరంలో శాంతి భద్రతల కోసం ప్రతి వార్డులో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం కానీ, గంజా బ్యాచ్లు నిర్మూలించడంలో కానీ, శాంతి భద్రతలు పరిరక్షించడంలో భాగంగా ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా కూడా దాంట్లో ఏ పార్టీ వారు ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో ఒక ముఖ్య పాత్రను ఆయన పోషిస్తూ ఉన్నారు. వీటితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, వీటితో పాటుగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మైనారిటీ కార్పొరేషన్ సెట్లకి, మసీదులకి నిధులు ఇవ్వడం కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ అన్ని రకాల కార్యక్రమాలను ప్రభుత్వం ద్వారా ప్లస్ వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మరొకసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. స్వామి థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీ తరఫున రాజమహేంద్రవరం ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఒక చిన్న చిరు సత్కారంతో జనసేన పార్టీ శ్రేణులు, దేవస్థానం పాలక మండలి సభ్యులందరూ కలిసి సత్కరించుకుంటా ఉన్నాం. గౌరవ శాసనసభ్యుల వారి పాలనలో రాజమహేంద్రవరం గత 16 నెలలుగా అత్యద్భుతమైన పాలనను, అత్యద్భుతమైన సంస్కరణలను తీసుకొని ప్రగతి పదంలో అందరూ కర్తాధ్వనుల మధ్యన మన ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి మీ యొక్క జై జై ధ్వానాల ద్వారా మీ యొక్క ఆశీస్సులు అందించాల్సిందిగా యావత్ ప్రజానికానికి, కూటమి ప్రభుత్వం యొక్క శ్రేణులకు కూడా మనఃపూర్వకంగా తెలియజేసుకుంటా ఉంటూ, ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మాన్యశ్రీ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేటి కార్యక్రమ నిర్వాహకులు సోదరులు సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్న కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జయరాం తప్ప అందరూ కూడా రాజకీయంగా, వయసు పరంగా కూడా అందరూ పెద్దవాళ్ళే కాబట్టి పెద్దలందరికీ కూడా నమస్కారం. జయరాం తప్ప సరిపోయిందేమో కదా, ఎవరైనా ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా? వర్రే సీన్ గారు చిన్నపిల్లలట. ఓ మీరు 16 ఏళ్ళు కదా. లేడీస్ ఎప్పుడు వయసు ఒప్పుకోరు కదమ్మా, లేడీస్ అందరినీ ఒప్పుకుంటున్నాం. అలాగే వేదిక ముందున్న కుర్చీల మీద, వేదిక పైన ఉన్న కుర్చీల మీద కూర్చునే అర్హత ఉన్నా కూడా కూటమి కుటుంబ సభ్యుల్లో సర్దుకుపోవాలి, మన కూటమి కార్యక్రమం అని పెద్ద మనసుతో అర్థం చేసుకొని వేదిక ముందు కూర్చున్న కూటమి పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ, రామలింగేశ్వర స్వామి దేవస్థాన
చైర్మన్ గారు అలాగే వారి యొక్క సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వారి యొక్క అభిమానులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, ఈవో గారు ఉన్నారు ఇక్కడే, సంతకాలు పెట్టేశారు కదండి. ఓకే, చాలా ఆనందంగా ఉంది. లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎవరిని ప్రతిపాదించాలి, ఎవరు అర్హత ఉంది, ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, శివునికి సేవ చేసే అవకాశం, ఆయన యొక్క ఆశీస్సులు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా వల్ల ఇబ్బంది పడిన గురునాథం గారికి ఇచ్చినట్లయితే మంచి చేసిన వాళ్ళు అవుతామని ఆలోచించి ఈ రోజున ఆయనకి సేవ చేసే అవకాశం, నాకు ఆ ఇబ్బందిని సరిచేసే అవకాశం కూడా వచ్చిందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ దేవస్థాన డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఇచ్చేటప్పుడు నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, జై ఆదిరెడ్డి అన్నవాడికి ఇవ్వాల, జై కూటమి, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని జెండా మోసిన వాళ్ళనే గుర్తించాం. పార్టీకి అంకిత భావంతో ఉన్న వాళ్ళనే గుర్తించాం. చైర్మన్ గా ఇచ్చిన వ్యక్తి ఆనాడు కూటమి వలన కలిగిన ఇబ్బంది వలన మాట్లాడి ఉన్నట్లయితే ఆనాడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వద్దును. కానీ పార్టీ పట్ల ఒక అంకిత భావంతో, ఒక జన సైనికుడిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనలా. ఇచ్చిన తర్వాత ఒకేలా చూస్తున్నాను, ఆనాడు ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఒకేలాగే చూశాను. అంటే మంచైనా కష్టమైనా ఒకలాగే ఉన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వక్తకులు ఉన్నారు, ఆ వక్తలు చెప్పిన మాటలు గుర్తు చేస్తూ ఆయనతో పాటు సమర్థవంతమైన బాడీ ఉంది ఇక్కడ. వచ్చేది కార్తీక మాసం, శివునికి సేవ చేసే అవకాశం ఆయన మీకు ఇచ్చారు, గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రొప్పు శేఖర్ గారు కానీ, దోరాపార్ సుందరి గారు కానీ, మధ్య రాంబాబు గారు కానీ, అలాగే ఈ దేవస్థానానికి వచ్చే భక్తులు కానీ అనేకమైన సూచనలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని గుర్తు పెట్టుకొని మీ దృష్టికి కూడా తెచ్చాం. గుర్తు పెట్టుకొని సరిచేసి భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ దేవస్థానానికి మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఇక్కడ రెండే అంశాలు. 14 ఎండోమెంట్స్ కమిటీలకు గాను ఇప్పటికి 5 ఇచ్చాం. నిన్న పందిరి మహాదేవుడిది జీవో వచ్చింది 6 అయినాయి. అతి దగ్గరలో ఈ 4-5 రోజుల్లో మిగతా 7 కమిటీలు కూడా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంకా చందా సత్రం ఒకటే ఉంది, అది కూడా అతి దగ్గరలో అవుతుంది. 14 కమిటీలు వేసుకున్నాం. పక్కనే ఉంది బ్యాంకు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ అయిన పరిస్థితులు లేవు. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్ అయ్యారు. దాంతో పాటు జనసేన డైరెక్టర్ని ఇచ్చుకున్నాం, బీజేపీని డైరెక్టర్లు ఇచ్చుకున్నాం. మొట్టమొదటిసారిగా వైస్ చైర్మన్ గా ఒక తెలుగుదేశం అభ్యర్థి కూడా రొప్పు శేఖర్ గారు కూడా ఉన్నారు. ఇలాగ అనేకమైన బ్యాంకులు కూటమి కైవసం చేసుకుంటా ఉంది. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా కూటమి సభ్యుల మధ్యన సర్ది పెడుతూ ముందుకు ఎందుకు తీసుకెళ్తా ఉన్నామనంటే, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా కూటమికి బీజం వేయడానికి కారణం రాజమహేంద్రవరం. ఈ కూటమి బలపడడానికి కారణం రాజమహేంద్రవరం. ఇలాంటి రాజమహేంద్రవరంలో కూటమి ఎప్పుడు కూడా బలంగానే ఉండాలి, ఉండి తీరాలి.
ఏమున్నది? సమస్య ఎక్కడ వస్తుంది? గుర్తింపు. ఎవరిని గుర్తించినా ఇది మన కుటుంబ సభ్యులు గుర్తింపే అనేది ఒకటి గ్రహించాలి. ఇంకొకటి, ఇది 2 సంవత్సరాలు పూర్తయినట్నే ఇంకొక 2 సంవత్సరాలు కూడా మరలా 14 కమిటీలు కూడా అనౌన్స్ చేస్తాం, కొత్త వారికి ఇచ్చుకుందాం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలా ఇవ్వగలిగితేనే కుటుంబ సభ్యులందరినీ మనం గౌరవించుకోగలుగుతాం, అందరికీ కాస్త గౌరవం ఇవ్వగలుగుతాం. ఆ ఆలోచన అందరూ కూడా కలిసి చర్చించి ఆ ఆలోచన కూడా ఆచరణలో పెట్టడానికి కూటమి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా లేట్ అయింది ప్రమాణ స్వీకారానికి. మంగళవారం నాడు ఇంకొక దేవస్థానాన్ని కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. మంగళవారం నాడు ఫిక్స్ చేశారు జనసేన చైర్మన్ గా, అది కూడా ఇచ్చాం. చాలా ప్రతిష్టాత్మకమైన దేవస్థానం, అది కూడా మంగళవారం నాడు పెడతా ఉన్నారు. ఇప్పుడే బర్రె శ్రీను గారు ఒక పక్కన, కుడుపుడు సత్యబాబు గారు ఒక పక్కన 2 చెవులు వాయించారు. ఆదివారం నాడు ఏ రాజకీయ పార్టీ కార్యక్రమాలు పెట్టో మీరు ఒక్కలే పెడతా ఉన్నారు, ఆదివారం కూడా మమ్మల్ని వదలట్లేదు అని చెప్పి నవ్వుతూ చురకలు పెట్టారు. కాబట్టి 3 పార్టీల ప్రతినిధులు ఉన్నారు కాబట్టి మీరు తీర్మానం తీసుకోండి, ఇక్కడి నుంచి ఆదివారం నాడు ఫుల్ హాలిడే కింద ఉన్నాం అందరం కూడా. నేను కూడా హాలిడే కోరుకుంటా ఉన్నాను. అందరూ ఆదివారం, జానకిరామ్ గారు అరిచింది అబద్ధం కాదు, మీరే తీర్మానం చేయండి. మీరు చెప్పిన మాట మీ శాసనసభ్యుడు వింటాడు. ఆదివారం ఇక్కడి నుంచి నో వర్క్, ఓన్లీ హాలిడే. సరదాగా మార్నింగ్ ఒక 4 వార్డులు తిరుగుతాం, సాయంత్రం వార్డులు సరదాగా తిరిగి మనందరి జయం ఒకటే, మనందరి యొక్క ఆలోచన ఒకటే. ఆదివారం నాడు తిరగడానికి గల కారణం ఏంటంటే, తిరిగేస్తే ఏముంది, అతి దగ్గరలో మనకి ఏ ఎన్నికలు లేవు, ఓట్లు కావాలా మనకు అంత అర్జెంటా అంటే అది కాదు మన ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటే, మనం జీవితాలను మార్చలేము కానీ మనం కష్టం వల్ల, మనం చేసే కార్యక్రమాల వల్ల ఒకరి జీవితంలో అయినా ఒక మార్పు తీసుకురాగలిగితే అదే చాలన్న ఆలోచన మన ఇద్దరి యొక్క నాయకులది. కాబట్టి మనం చేసే కార్యక్రమాలు రోజులతో సంబంధం లేకుండా వెళ్తా ఉన్నాం. ఆ చేసే కార్యక్రమంలోని ఎక్కడో చోట ఎవరో ఒకరు ఎదురవుతా ఉన్నారు. సమస్య పరిష్కరించలేని దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు చెప్తా ఉన్నారు. అది మనం పరిష్కరించగలిగితే మన కూటమికి ఒక అర్థం ఉంటది. అవకాశం ఇచ్చినందుకు మనలో కూడా సంతృప్తి ఉంటుందని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదే ఐక్యతతో ముందుకెళ్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా అతి దగ్గరలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఒక ఐక్యతతో అందరూ కలిసికట్టుగా భవిష్యత్తులో కూటమినే అధికారంలో తెచ్చే కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా చేయాలని మీ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకున్నాం. తల్లికి వందనం ఇచ్చాం. గత మాదిరిగా అమ్మఒడి ఆనాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి బటన్ నొక్కితే ఆ సమయానికి ఎంత పడితే అక్కడితో సరి. ఇప్పుడు అది కాదు. 3 నెలలుగా తల్లికి వందనం సైట్ ఓపెన్ లోనే పెట్టాం. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల. కానీ ఈరోజు మనం ఈ నియోజకవర్గానికే 5,100 కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చాం. కొత్త కార్డులు కూడా తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు. కానీ మనం ఈ 15 నెలల్లోనే సుమారు 500 కొత్త పెన్షన్ ఈ నియోజకవర్గంలోనే మనం ఇచ్చామని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవకాశం ఉన్న ప్రతి కార్యక్రమాలు చేస్తున్నాం. అతి దగ్గరలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తాం. అతి దగ్గరలో ఇళ్ల స్థలాలు కూడా సెంటు కాదు 2 సెంట్లు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని కోరేది ఒకటే, ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది. మీరు ప్రజలు కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని. దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఓరవలేని తనంతో ప్రజాస్వామ్యంలో పోటీ చేయలేని సత్తా లేని వారు ఏదో ఒక విధంగా ఫేక్ పబ్లిసిటీ చేసి మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేయడమో లేకపోతే దుష్ప్రచారం చేయడమో జరుగుతూ ఉంది. ఈ నెల పెన్షన్లు ఇచ్చాం.
వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు? పెన్షన్ తీసేశారు కూటమి ప్రభుత్వం, ఎవరికి రావట్లేదని చెప్పారు. కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా, ఈ నియోజకవర్గ ఉదాహరణ, ఏ ఒక్క వ్యక్తికి కూడా పెన్షన్ తీయలేదని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. కానీ దుష్ప్రచారం చేశారు. కూటమి వచ్చిన తర్వాత అది తీసేస్తున్నారు, ఇది తీసేస్తున్నారు, అది కోల్పోతున్నారు, ఇది పోతున్నాయని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ఏమీ జరగట్లా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, కూటమి చేస్తున్న కార్యక్రమాలను అవగాహన చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ, మరొక్కసారి ఈ యొక్క దేవస్థాన చైర్మన్ గారికి అలాగే సభ్యులకు, డైరెక్టర్స్ ని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు వెళ్ళిన ప్రతి దేవస్థాన ప్రమాణ స్వీకారం కూడా వాళ్ళని కోరింది ఒకటే, ఈరోజు ఎంతో మంది అర్హత కలిగిన వారు ఉండగా మీకు వచ్చింది అవకాశం. ఈ అవకాశం వచ్చిందంటే ఒకటి కూటమి ఇచ్చిన గౌరవం, రెండు ఆ ఈశ్వరుడి యొక్క కటాక్షం. దీన్ని సద్వినియోగపరుచుకొని మీరు చేసే సేవ ప్రజలందరూ కూడా అభినందించేటట్లు, అలాగే ప్రజలకి మార్పు అనేది కూడా కనబడేటట్లు మీరు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక సోదరులు వైసీని గారు చెప్పారు, సోదరులు భాషా గారికి అలాగే మూర్తి గారికి బ్రాహ్మణ కార్పొరేషన్ అలాగే దూదీకల కార్పొరేషన్ డైరెక్టర్లుగా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశానికి అర్హత కలిగిన వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఉన్నారు. కానీ డైరెక్టర్లుగా జనసేన వారికి కూడా గౌరవం దక్కాలి, వారు కూడా రాజకీయంగా ఎదగాలి అనే మంచి ఆలోచనతోటి కూటమి తరపు నుంచి వారిద్దరి పేర్ని ప్రతిపాదించగా, మా వాళ్ళ నుంచి ఎవరైతే మేము అనుకున్నామో ఒకంత బాధపడిన వాళ్ళకి ఒకటే చెప్పాం, ఇప్పుడు కూటమిగా వాళ్ళకి వచ్చింది, రేపు వాళ్ళు పెద్ద మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా పరస్పరం అభినందించుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళగలిగితేనే మన కూటమి అన్నది రాష్ట్రంలో మరొక 15 సంవత్సరాలు బలంగా ఉంటదని వారికి తెలియచేసినప్పుడు, పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీలోని అర్హత ఉన్న కోల్పోయిన వ్యక్తులు ఎవరైతే సహకరించారో ఈ వేదిక ద్వారా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ముందుకు సాగాలి, కూటమిని మరింత బలోపేతం చేయాలని తెలియచేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు. కుటుంబం పెద్దదయ్యింది, మాట్లాడాలని చాలా మందికి ఆశ ఉంది, ఉత్సాహం ఉంది, తగ్గుతా ఉన్నారు. తెలుగుదేశం నుంచి ఎవరి పేర్లు ఇవ్వాలంటే వర్రేశ్వరి గారు నేను మాట్లాడను, వెంటనే ఇటు నుంచి ఇంకో బాణం కుడుపుడు సత్యబాబు గారు చైర్మన్ గా నేను మాట్లాడను. ఎవరికి ఇద్దాం? స్థానికంగా మజ్జి రాంబాబు గారు, ద్వారపాటి సుందరి గారు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం. ఇలా మనం చేసుకోకపోతే ప్రజలు లెగిసి వెళ్ళిపోతారు. సీరియల్ టైంలు అవుతున్నాయి, వంట ఉండాలి మగవారికి, క్రికెట్ మ్యాచ్ ఉంది, పాకిస్తాన్ ఓడిపోవడం మనం అందరం చూడాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా ఓపిక ఉండాలి కాబట్టి తగ్గించారు. వాళ్ళందరి టైం కూడా నేనే తీసేసుకున్నానేమో అని భావిస్తూ మరొక్కసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై హింద్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఇప్పుడు ముందుగా